హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. ఈరోజైతే ఇంక పిల్లోళ్ళకి స్కూల్ అయితే ఓపెన్ అయిపోయింది గదా! పొద్దున్నే లేచేసి ఇంక ఫ్రెష్ అప్ అయ్యి పాలు పెట్టేసి టమాటాలు చారుకైతే టమాటాలు, చింతపండు కడిగి నానబెట్టేస్తున్నా. ఆ తర్వాత ఇంక కాఫీ తాగేసి ఇంక మిగతా పనులు అన్నం పెట్టేసి రసం తిరవాత ఏసేస్తా అండి. ఇంక కాఫీ అయితే తాగాకి ఇది బ్రూ అండి తిరగ్గొట్టేసి ఇంక తాగేసేదే. ఇంగ అన్నమైతే పెట్టేస్తన్నా. ముందే బియ్యం గూడా కడిగి నానబెట్టేసినా. ఇంగ అన్నమైతే పెట్టేసి, ఆ తర్వాత రసానికైతే తిరవాతేసేస్తన్నా. కొంచెం తెల్లగడ్డ దంచుకొని, ఈ విధంగా తిరవాతకేసేవన్నీ తిరవాతేసేసి, రసం అయిపోతానే ఇంగ టిఫాన్‌కొచ్చి పిల్లోళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ కావాలన్నారు. అదైతే ఏసిచ్చేస్తా. ఇంగ ముందే టమాటాలు, చింతపండు నానబెట్టుకున్నాం గదా! బాగా పిసికేసి, ఇవి ఒక జల్లెడలో ఏసి తొక్కులన్నీ టమాటా తొక్కులన్నీ తీసేసిన ఈ విధంగా. టమాటాలు రసానికైతే ఇంగ తిరవాతేసేసి, తెల్లగడ్డ కొంచెం దంచుకొని పక్కకు పెట్టుకున్నా గదా! అది ఇది తెల్లగడ్డ. మామూలుగా ఇంగ తిరవాతేసేవన్నీ ఏసేసినా. ఈ విధంగా అయితే ఇంగ రసం పొడి గూడా ఏసేసి, రసమైతే తిరవాతేసేసిన. రసం అయిపోయే లోపల అన్నం గూడా ఉడికింది. వంచేసి ఓ పక్కంగా ఇడికేకి ఓ పప్పు పెట్టేసినాను అన్నం ఉంచేసి. ఇంగ రసం తెరలుతానే ఇంగ బ్రెడ్ ఆమ్లెట్‌కైతే రెడీ జేసుకుంటున్నా. తెర్లే లోపల బ్రెడ్ ఆమ్లెట్‌కి గూడా రెడీ అయిపోతాయన్నీ రసం కాగే లోపల. ఇంగ తగినంత ఉప్పు గూడా ఏసేసినా. రసం చూడ్డానికి ఎంత బాగుందో, తినేకి గూడా అంత టేస్టీగా ఉంది రసము. ఇక్కడైతే ఇంగ బ్రెడ్ ఆమ్లెట్‌కి 2 గుడ్లు కొట్టేసుకొని, కొత్తిమీర కొంచెం, ఎర్రగడ్డలు సన్నగా తరుక్కొని, కొంచెం మిర్చి పౌడరు, తగినంత సాల్ట్ ఏసి అన్నీ మిక్స్ చేసేస్తా. మిక్స్ చేసేసి ఇంక బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఏసేస్తా అండి. చూడండి ఇక్కడైతే 2 గుడ్లు కొట్టేసుకుంటున్నా పిల్లోళ్ళిద్దరికీ. అందుకని ఇంగ బ్రెడ్ ఆమ్లెట్‌కి 2 గుడ్లయితే కొట్టేసుకున్నా. చూడండి రసమైతే తెర్లుతాంది. అన్నం వంచేసి ఓ పక్క ఇడిగి అన్నం దమ్ముకైతే పెట్టేసిన. ఇడగల్ల గదా అన్నం అందుకు. ఆ తర్వాత ఇంగ బ్రెడ్ ఆమ్లెట్‌కి అన్నీ మిక్స్ చేసేసుకుంటున్నా. ఈ విధంగా అయితే బ్రెడ్ ఆమ్లెట్‌కైతే మిక్స్ చేసేసుకున్నా. ఈ రోజు నుంచి ఉరుకులు పురుగుల జీవితం అయితే స్టార్ట్ అయిపోయిందని. ఎందుకంటే ఈ వారం రోజులు హాలిడేస్‌లో బాగా ఎంజాయ్ జేసింటారు గదా అందరూ. ఇంక ఈ రోజు నుంచి యథావిధిగా అందరూ ఎవరి పనులకైతే వాళ్ళు వెళ్తా ఉంటారు గదా! అందరూ అంతేనండి. ఎవరి పనులకు వాళ్ళు వెళ్తూ ఉంటుంటారు. ఈరోజైతే ఇంక స్కూల్ ఉంది గదా! పిల్లోళ్ళకి బ్రేక్‌ఫాస్ట్‌కైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఏసి ఇచ్చేసిన. ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెటు 4 పీసులు మాదిరిగా చెరొకటి అన్నట్టు చేసి ఇచ్చేసిన. ఈ విధంగా అయితే బ్రెడ్ ఆమ్లెట్ బాగొచ్చింది. చూసే కొంచెం పైన మాడినట్టు అనిపిచ్చింది గానీ, లోపల తినేకి మటుకు బాగుంది. పైన మాడినట్టు అనిపించినా లోపల బాగా కాలిందండి. లేదంటే పచ్చి వాసనొచ్చేస్తుంది. పైన కొంచెం బ్రౌన్ కలర్ చూసేకి బావుంటుంది గానీ, తినేకి బావుండదు. పచ్చిగా ఉంటుంది. ఇది మాడినట్టు అనిపించినా గూడా తినేకైతే టేస్ట్ బాగుంది. టమాటా సాసేసుకొని పిల్లోళ్ళిద్దరైతే తినేసినారు. వాళ్ళు తినిన తర్వాత ఒక క్యారీలయితే కట్టిచ్చేసి ఇంక స్కూలుకైతే పంపించేసిన ఈరోజైతే. ఈ విధంగా అయితే జరిగింది మార్నింగు. చూడండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఈ విధంగా ఏస్తున్నా నేనైతే. సూపర్ టేస్టొచ్చింది బ్రెడ్ ఆమ్లెట్ మటుకు. రసం గూడా మధ్యాహ్నం క్యారీకి రసం అన్నం గూడా చేసేసిన. చూడండి బ్రెడ్ ఆమ్లెట్ ఈ విధంగా అయితే కాలుస్తున్నా నేనైతే. ఈ విధంగా అయితే కాలుస్తున్నా. ఎక్కడ ఇరిగిపోతుందనుకున్నా 4 ఒకెత్తిలో పెట్టినా గదా బ్రెడ్స్. ఏమి ఇరిగిపోలే బాగొచ్చింది. చూడండి పైనైతే బాగా కాలింది. ఇది తిరిగేస్తే మాడినట్టు అనిపిచ్చింది గానీ, ఏం మాడలేదండి. పైపైన అట్లా అనిపిచ్చింది. లోపల బాగా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. చూడండి ఎంత బాగొచ్చిందో. వేడి వేడిగా ఉన్నప్పుడే తినేయాల ఇవి. చల్లగైతే బాగుండవు. టమాటా సాసేసుకొని పిల్లోళ్ళైతే తినేసేసినారు. ఇంక వాళ్ళకి ఇక్కడ క్యారీలు గూడా కట్టేస్తన్నా. చెరొక క్యారీ. ఈరోజు ఫస్ట్ రోజు గదా! కొంచెం మోడికేసినాడు చిన్నోడైతే స్కూలుకి పోయేకి. కొంచెం అరిసే వరకు మామూలుగా స్కూలుకెళ్ళిపోయినాడు ఇంగ. ఈ విధంగా అయితే మార్నింగ్ గడిచిందండి. పిల్లోళ్ళు స్కూలుకి స్టార్ట్ అయిపోయినారు గాబట్టి, ఇంగ కొంచెం హడావిడిగా ఉంటుంది. ఇన్ని రోజులంచా కొంచెం నిదానంగా జేసుకున్నాం పనులు. ఈ వారం రోజులు. ఇంగ ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ ఇంగ. ఈ విధంగా అయితే క్యారీ గూడా కట్టేసిన. రసం మటుకు సూపర్ టేస్టొచ్చింది రసం గూడా. మధ్యాహ్నం అన్నంలోకి. అన్నీ ఒక ఎత్తులో చేసేస్తా. టిఫను, మధ్యాహ్నం అన్నం కూడా ఒక ఎత్తులో చేసేస్తాను నేను. ఈ విధంగా అయితే అయిపోయినంక ఉండే సామాన్లన్నీ కడిగేసి, ఇంక గ్యాస్ బండ కూడా క్లీన్ చేసేసిన. పిల్లోళ్ళని పంపించేసి స్కూల్‌కి. ఈ విధంగా అయితే ఇంక క్యారీ కూడా కట్టేసిన నేనైతే. అందరి ఇళ్లల్లో ఉండే పనులే మార్నింగ్ ఈ పనులన్నీ. ఇవన్నీ చేసే వరకు సింక్‌లో సామాన్లు చూడండి. ఇంక సామాన్లన్నీ కడిగేసి గ్యాస్ బండ ఈ విధంగా అయితే క్లీన్ చేసేసిన.